నిజామాబాద్ జిల్లా దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉగ్రమూలాలు భయభ్రాంతులకు లోన్ చేస్తున్నాయని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా అంటే ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందనడానికి మరొకసారి రుజువైందని చెప్పేసి చెప్పుకోవాలి. ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక వ్యక్తిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో సీన్లోకి దిగితే బోధన్లో ఉగ్రమూలాలు ఉన్న ఒక వ్యక్తిని ఎన్ఐఏ బృందం బుధవారం అదుపులోకి తీసుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గతంలో కూడా బోధన్లో ఎంతో మంది ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకొని మరి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి బోధన్లో ఈ విషయం అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలా. దీంట్లో ఐసీఎస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా క్రమంలో ఎన్ఐఏ అధికారులు డానిష్ అనే వ్యక్తిని జార్ఖండ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో జార్ఖండ్లో అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఉగ్రమూలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు అనే దానిపైన ఆరా తీస్తే మనకి నిజామాబాద్ జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో, దాంతోపాటు భాగ్యనగరం లాంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని హోల్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ఇట్లాంటి కార్యకలాపాలకు, ఉగ్ర కార్యకలాపాలకు ఇవాళ ఎజెండాగా మార్చుకొని ఇవాళ సర్వనాశనం చేస్తున్నారు ఇవాళ దేశాన్ని అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. దాంతోపాటు అతడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు బోధన్లో ఉగ్రమూలాలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దీంట్లో దాదాపు 30 రోజులుగా అంటే ఒక 1 మంత్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు నిఘా వేసి పెట్టారు. ఎవరైతే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఒక కాలేజ్లో అతను చదువుతున్నాడు, 3rd ఇయర్ అని చెప్పేసి మనకుంది. దీంట్లో క్లియర్గా మాట్లాడుకోవాలంటే బోధన్లో ఏం జరుగుతుంది, అసలు బోధన్లో ఇంత షెల్టర్ ఇవ్వడానికి గల కారణం ఏంది, అసలు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్గా మనం చెప్పుకోవాలా. సో ఏవైతే అర్సపల్లి, మాలపల్లి లాంటి ఏరియాలలో కూడా గతంలో, దాంతోపాటు ఇదే బోధన్ నియోజకవర్గంలోని ఎంఎస్సి ఫారంలో కూడా మనకి పోలీస్ అధికారులు చాలాసార్లు ఇట్లాంటి వాళ్ళని పట్టుకున్నారని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో డెఫినెట్లీ మరి అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఆ సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎడ్పల్లి పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత నిజామాబాద్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు దాదాపు 2 గంటల పాటు ఏదైతే అతనితో ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. ఏంది అనే క్రమంలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో గతంలో కూడా ఏదైతే నిర్మల్ జిల్లాలోని బైన్సా, దాంతోపాటు కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో కూడా ఇట్లాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి మరి ఇలా దేశాన్ని తునకలు చేసే విధంగా ఇలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి దీనిపైన కూడా ఎలాంటి క్లారిటీ వస్తుంది రానున్న రోజులు అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫోన్ ఇన్లో మనతో రెడీ ఉన్నది మనకి బోధనకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మన బోధన్లో గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని నెలలుగా ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమా కాదా? 100% నిజమండి. ఏంది అసలు, ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వీళ్ళంతా? బోధన్లో అసలు ఇంటెలిజెన్స్ వైఫల్యం, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ పీపుల్ టౌన్ లో వచ్చేసి 6% మైనార్టీ ఉంటది. ఓకే. అక్కడ కార్డన్ సెర్చ్ చేస్తే కూడా ఇళ్లలో పోలేని పరిస్థితుల్లో ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది మనము హోల్ సిటీ లాంటి ఏరియాలలో మనం వింటుంటాం. ఇది నిజామాబాద్ లోని బోధన్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటారా? 100% అసలు హైదరాబాద్ కన్నా ఎక్కువ బోధన్ లో కూడా కనబడుతుంది ఇలాంటి పరిస్థితి. హిందువులు ఇక్కడ చిన్న గొడవ అయితేనే ఒక 100 మంది చంపేస్తారు ఒక్కడు పడితే కూడా. ఓకే. యూనిటీ వాళ్ళది ఎక్కువ ఉంటది. అలా గల్లీలో కూడా మనం పోలే పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంటది అక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అతను కూడా ఒక కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఏంది అసలు దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారా? బోధన్లో అనిసర్ నగర్ అనేది వాస్తవంగా అప్పంచేలి కూడా అది బోధన్కు కొద్దిగా ఇబ్బంది. అన్ని కార్యకలాపాలు గతంలో కూడా బోధన్లో ఎన్ఐఏ దాడులు చేసిన పరిస్థితి. దాదాపు 60-70 మంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ రోహింగ్యాలు కూడా మరి దొంగ పాస్పోర్ట్లు కూడా బోధన్లోనే బయటపడ్డాయి. అవునవునవును. అట్లా చాలా బోధన్లో
ఫ్యూచర్ లో మాత్రం బోధనకు తీవ్రత ముప్పు ఖచ్చితంగా పొంచుందని మేము భావిస్తున్నాం. ఓకే. ఎందుకంటే 60% మైనార్టీ ప్రాంతము. ఓకే. తర్వాత ఇక్కడ కీలకంగా ఒక ఆటో నగర్ ఉంటది. అక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి గాని అసలు అక్కడ ఆటో నగర్ అనేది డేంజర్ జోన్ లో ఉంది బోధనలోనే. ఓకే. ఆ ఆటో నగర్ చివరి ప్రాంతము బోధన్ సిటీ అవుట్స్కట్ ఉంటది. బోధన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటది కానీ ఎవరు వస్తుర్రు ఎవరు వెళ్ళిపోతుర్రు అనేది కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఎక్కడెక్కడికల్లో వచ్చి నివాసం ఉంటారు. హైయెస్ట్ కూడా మైనార్టీ నివాసం ఉంటది అక్కడ కూడా. ఓకే. కాబట్టి అక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి కూడా నివాసం ఉంటున్నారు. మరి పోలీసు వారు నిఘా పెట్టకపోతే ఫ్యూచర్ లో బోధన్ పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మైనార్టీలు చేసే తప్పుడు విధానం వల్ల మిగతా ముస్లింలకు కూడా పాపం వాళ్ళకు ఖచ్చితంగా అండి. అవునండి. మేము కూడా చాలా సార్లు మేము చాలా విషయాల్లో మేము మాట్లాడతాం. ఒక పర్సన్ చేయడం వల్ల టోటల్ ఎంటర్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, ఒక వ్యక్తి చేయడం వల్ల ఒక వర్గానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే చాలా మంది నా మిత్రులు కూడా మైనారిటీ సోదరులు ఉన్నారు చాలా మంది. అవును. వాళ్ళు కూడా నా ముందర బాధపడతారు. అరే మన దేశంలో పుట్టి మన దేశంకి ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, మనం ఇంకో దేశానికి వంత పాడడం ఎంతవరకు కరెక్ట్ అని మనం ముందర ఎన్నోసార్లు నా మిత్రులు అంటారు. అలా అని అందరి అలా మతానికి సంబంధించి మనం అనలేం కానీ కొంతమంది వల్ల వాళ్ళ మతానికి కూడా చెడు పేరు వచ్చే పరిస్థితి ఉన్నది. దాంతో పాటు ఇక్కడ బ్రదర్ మీరు ఒక మాట చెప్పడం జరిగింది, మన బోధన్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కాటన్ సర్చ్ లో ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు, ఎందుకు అంత భయపడతా ఉన్నారు అనే దానికి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? బోధన్లో ఏంటంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కూడా 100% ఉంటది. మైనార్టీ వర్గానికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక వర్గానికి సపోర్ట్ చేయడం కాదు, ఇక్కడ మన దేశాన్ని మనం కాపాడుకోవాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఖచ్చితంగా ఒక ఇండియన్ అది ఆలోచించాలనేది మేము అంటాం. 100% ఫ్యాక్ట్ అనా. ఏంటంటే బోధన అయితే నిజంగా నెలలో ఖచ్చితంగా 2-3 ప్రాంతాలను కార్యాలయం చేస్తేనే బోధనలో మరి శాంతి భద్రతలు సరిగ్గా ఉంటాయని మేము భావిస్తున్నాము. గతంలో నేను సిఐ గారు కూడా మనకు మంచి మిత్రులే, తనకు కూడా కార్డన్ సెర్చ్ చేస్తే రెంగల్ బేసల్ లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మేము సార్ కూడా చెప్పడం జరిగింది, బోధనలో ప్రతి నెలలో సార్ కార్డన్ సెర్చ్ చేయండి, ప్రతి ఏరియాలో చేయండి. అంటే ఒక ఏరియాలో కాకుండా అన్ని వర్గాల దగ్గర చేయండి. ఎక్కడ ఎవరు ఉంటారో ఎక్కడి కొత్త కొత్త వాళ్ళు వచ్చి నివాసం ఉంటున్నారు, వాళ్ళు ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి కార్డన్ సెర్చ్ చేస్తే మన మంచంలో చెడ్డలో కూడా అవునండి. దాంతో పాటు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుకుంటే మీరు ఒక ఆటో నగర్ అని మీ బోధనలో చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ లో కూడా ఒక ఆటో నగర్ ఉంది, అర్సపల్లి ఉంది, దాంతో పాటు కొన్ని ఏరియాస్ ఏవైతే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఎవరైతే హిందువులే కావచ్చు పోలీసులు కూడా అడుగు పెట్టలేని ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయని చెప్తున్నారు, అది నిజమేనంటారా? 100% నేను ఒప్పుకుంటాను. అసలు వాళ్ళ ఏరియాలు పోవడానికే కష్టము. హైదరాబాద్ పాత బస్సులో వింటాం చాలా సార్లు, కానీ బోధన్ ప్రాంతంలో కానీ నిజామాబాద్ మల్లెపల్లి ఆటో నగర్ ప్రాంతాల్లో కానీ వెళ్ళడం చాలా కష్టమే. వాళ్ళు భౌతిక దాడులు దిగుతారు, అడ్డుకుంటారు, వివిధ రకాల్లో మనకు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం ఎన్నోసార్లు చూసినాము. అవునండి. కాబట్టి గతంలో కూడా మల్లెపల్లిలో వీళ్ళు ఎఫ్ఐ ఒక సంస్థ వాళ్ళు 40 మంది ఆల్రెడీ అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. పిఎఫ్ఐ వాళ్ళు. అవునండి. అలాగే అదంతా మన బోధన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో డేంజర్ జోన్ లో ఉన్నది మేము భావిస్తున్నాము. ఎందుకంటే నిజామాబాద్ లో 40 మందిని అరెస్ట్ చేసే దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది, అప్పుడైనా ఇప్పుడైనా. దాంతో పాటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పోలీసులు దాదాపు ఒక 1 month గా అంటే 30 రోజులుగా వాళ్ళు నిఘా వేసి మరి పట్టుకున్నారు అని చెప్తా ఉన్నారు, ఇది ఎంతవరకు నిజమండి? 100% నిజము. ఢిల్లీ ఎన్ఐఏ వాళ్ళు చాలా అసలు దేశానికి నిజంగా వాళ్ళకి అర్థం చెప్పాలా, దేశ భద్రత కోసం 100% పనిచేస్తుంది కేంద్ర నిఘా సంస్థలు. ఆ దిశగా ఎక్కడో జార్ఖండ్ లో పట్టుకున్న వ్యక్తి ద్వారా మరి కూపీలాగి బోధనలో ఉండే వాళ్ళని పట్టుకున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళకు నిజంగా మేమైతే బోధన్ పట్టణ ప్రజలుగా రుణపడి ఉన్నాం వాళ్ళకి. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారో ఆ వ్యక్తే కాకుండా ఇంకా బోధన్లో ఎంతో మంది ఉండొచ్చు, నిజామాబాద్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ లో ఎంతో మంది ఉండొచ్చు అనడానికి ఇవాళ ఒక సందిగ్ధంలో మనం ఉన్నామని చెప్పేసి కూడా చెప్పుకోవాలంటారా? 100%. ఎందుకంటే బోధన్ నిజంగా డేంజర్ లో ఉంది. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ నివాసం ఉంటుంది. కర్ణాటక మన దగ్గర ఉంది, మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాలకు దగ్గరలో ఉంది కాబట్టి లింకప్ అయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం 100%. ఓకే.
ఫ్యూచర్ లో కూడా ఉమ్మడి జిల్లాకు వీళ్ళ వల్ల ప్రమాదం పొందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెంట్ ఎక్కువగా పనిచేసి కార్డన్ సెర్చ్ లాంటి ఎక్కువ మెజారిటీ ఉన్న కాడ కార్డన్ సెర్చ్ చేయండి. దానివల్ల చాలా రిజల్ట్ వస్తుంది. మంచోడు దొంగవరు మరి ఇలాంటి తీవ్రవాదులు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా సార్ ఉంది. సార్ దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ స్టాటస్ అసలు ఏంది? అసలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకరు ఒక జింక వేటలో కూడా వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో అసలు ఫ్యామిలీ స్టేటస్ ఏంది? ఇతను ఏం చదువుతున్నాడు? గతంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి వేటాడే వృత్తి ఉన్నది వాస్తవము. ఎస్ దానివల్ల వాళ్ళ ఇంట్లో కూడా రివాల్వర్ అంటే ఎయిర్ గన్ అనేది స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అనేది వాస్తవము. నాకు కూడా తెలిసింది, మేము స్థానికంగా ఉంటాం కాబట్టి. అది వాస్తవంగా అంతకుముందు వృత్తి అంటే అలాంటి ప్రవృత్తి ఉన్న కుటుంబం ఉన్నట్టు భావిస్తున్నాం మేమైతే. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా బోధనలో ఏసీపీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెలకు 2-3 సార్లు కార్డన్ సెట్ చేయడం వల్ల బోధన ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఇక్కడ దాచుకొని వివిధ ప్రాంతాల్లో కూడా విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి అవునండి బోధన్ మాత్రం 100% నేను భావిస్తున్నా రెడ్ జోన్ లో ఉందని మేము భావిస్తున్నాం. హైదరాబాద్ తర్వాత బైన్సా అనుకుంటారు కానీ బైన్సా కాదు, బోధనే తీవ్రంగా మరి ప్రమాదం పొందిందని మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మొత్తానికి సిచ్యువేషన్ ఏందనేది క్లియర్గా కండ్ల కట్టినట్టు బోధన్ నివాసి ఒకతను మనకి ఫోన్ ఇన్లో చెప్పడం జరిగింది. దీంట్లో ఇంకా డెప్త్గా మనం మాట్లాడుకుంటే ఒక జింక వేటలో అంటే ఒక ఎనిమల్స్ని వేటాడేటువంటి ఒక ఫ్యామిలీగా మనకు చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా వాళ్ళపైన ఒక కేసు ఉంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఒకరు పరారయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎయిర్ గన్ని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు పూర్తిగా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవడం, దాంతోపాటు ఎక్కడెక్కడ ఉగ్రమూలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రిస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పోలీసులు కూడా ఈ జిల్లాలో కొన్ని ఏరియాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే నార్మల్గా వేరే వ్యక్తులు కావచ్చు, లేకపోతే వేరే మతాలకు సంబంధించి, లేకపోతే వేరే వాళ్ళు ఆ కాలనీస్ కావచ్చు, ఆ ఏరియాస్కి వెళ్ళాలంటే ఇలా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఒకవేళ ఏదైనా పని నిమిత్తం మనం వెళ్ళినా కూడా వాళ్ళపైన భౌతికంగా దాడులు కూడా చేశారు అని చెప్పేసి లాట్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా ఏదేమైనప్పటికీ ఇవాళ నిజామాబాద్ జిల్లా పూర్తిగా ఇవాళ రెడ్ జోన్లో ఉంది అని చెప్పేసి మనకు తెలిసిపోయింది. సో ఎన్ఐఏ వర్గాలు మరి ఇంకా రానున్న రోజుల్లో ఎంతమందిని అదుపులో తీసుకుంటారు, ఇంకా ఇట్లాంటి ఉగ్ర ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడెక్కడ వాళ్ళని జల్లెడ పడతారు అనే దానిపైన అయితే పూర్తిగా బోధనతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.